వేటలకు దిగుతున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది పెద్ద నేరం. ఒకవేళ తప్పదు అనుకుంటే నిబంధనల మేరకు ఈ తరహా వ్యవహారాల్లో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. లేదంటే సంబంధిత వ్యక్తిని సంప్రదించి వాయిస్ ను రికార్డ్ చేయాలి. మరి ఈ కేసులో ఏం జరిగింది? అధికారుల దగ్గరున్న ఆడియో టేపులు ఎలా బయటకొచ్చాయి? అసలు ఒకరి ఫోన్ను ట్యాప్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? టెలిగ్రాఫిక్ చట్టం ఏం చెబుతోంది? నిజంగానే ట్యాపింగ్ కు కేంద్రం అనుమతి తప్పనిసరా? ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కర్ణాటకలో ఇలాగే జరిగింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే అక్కడి ఓ బడా వ్యాపారివేత్త ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని తేలడంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సొచ్చింది. యూపీఏ 2 పాలనలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ ఫోన్ ట్యాప్ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది. ఇలా చాలాసార్లు ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నో గొడవలు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నీ జరిగాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది.